హాయ్ ఫ్రెండ్స్, 12 రాశులలో శనిదేవుని కదలికకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. జ్యోతిష లెక్కల ప్రకారం శని చాలా నెమ్మదిగా స్థానాలను మారుస్తాడు. 12 రాశుల చక్రాన్ని పూర్తి చేయడానికి సుమారు 30 సంవత్సరాలు పడుతుంది. శని మార్చి 18న కుంభరాశిలోకి ప్రవేశించాడు. 294 రోజులు కుంభరాశిలోనే ఉంటాడు. కుంభరాశిలోకి శని స్థానం మార్పు కొన్ని రాశులపై శుభ ప్రభావాలను చూపుతుంది, మరి కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. రాబోయే 294 రోజులు ఎవరిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. శని సంచారం మేషరాశి వారికి 294 రోజుల పాటు శుభవార్తలను అందిస్తుంది. శని యొక్క శుభ ప్రభావం కారణంగా అనేక పనులలో విజయం లభిస్తుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమయంలో మీరు కొత్త పెట్టుబడి మార్గాలను కనుగొనవచ్చు. సింహరాశి. శని సంచారం సింహరాశి జాతకులకు 294 రోజుల పాటు శుభవార్తలను అందిస్తుంది. ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి పెట్టుబడిదారులు దొరుకుతారు. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. మాట్లాడటం ద్వారా పరిష్కారం కనుగొనవచ్చు. మీరు మీ వృత్తిలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. ఇది పురోగతి పరంగా ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. తులారాశి. శని మార్పు తులారాశి వారికి 294 రోజుల్లో శుభవార్తలను అందిస్తుంది. జీవితం సానుకూలతతో నిండి ఉంటుంది. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్కి వెళ్ళవచ్చు. వచ్చే 294 రోజులు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం శని సంచారం కారణంగా వచ్చే 294 రోజులు ఈ 5 రాశుల వారికి చేదు వార్తలు వస్తాయి. మకర, కుంభ, మీన రాశి వారి జీవితంలో శని ప్రారంభం కాగా కర్కటక, వృశ్చిక రాశి జాతకులు శనిదాయ ప్రభావం ఉంటుంది. ఈ రాశుల వారు అన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక నిర్ణయాలు ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు అప్రమత్తంగా ఉండాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.